టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరు ఖచ్చితంగా మీరు చేయాలనుకున్న పనిలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారంట. అలాగే డివైన్ వాళ్ళకి మీరు అనుకున్న ఆటలు సాగవు అని చెప్పి చెప్తున్నారు. ఏ విషయాల్లో ఎవరు వాళ్ళు అనేది చూద్దామండి. ఓకేనా? ఎస్, ఒక బ్రదర్ ఫిగర్ అండి. అలాగే మీరంటే జలస్ ఉన్న వాళ్ళు, యంగ్ పర్సన్. సో లైఫ్లో మీరు ఎక్కడ సాధించేస్తున్నారు, అందరిలో గౌరవ మర్యాదలు పెరిగిపోతున్నాయి. సో ఇలా ఉంటే ఇంకా వాళ్ళు మీ ముందు ఆనరు అని చెప్పి పాస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మీ విషయంలో అయ్యో కుట్రలు చేస్తున్నారంట. సో దానికి సంబంధించి ఏంజల్ మీకు జస్టిస్ చేశానని చెప్తున్నారండి. అండ్ ఏదైతే జరగాలో అది ఖచ్చితంగా మీ లైఫ్లో జస్టిస్ జరిగి తీరుతుంది. దాన్ని ఎవరు కూడా ఏ రకంగా కూడా మనీ ఇచ్చి కానీ తీసుకొని కానీ మార్చలేరని చెప్తున్నారు. అదేవిధంగా ఏంటి అంటే ఎస్, 4 సైడ్స్ నుంచి మీరు ఇన్కమ్ 4 విధాలుగా సంపాదించగలుగుతారండి. అందులో ఎలాంటి డౌటు లేదు. అండ్ మీ పేరుకి భంగం కలిగించే పనులు ఎవరు చేయలేరు, ఏ రకంగా కూడా చేయలేరు అని ఏంజల్స్ చెప్తున్నారు. అండ్ మీ వెనుక డార్క్ ఎనర్జీస్ క్రియేట్ చేసి మిమ్మల్ని ఊరు నుంచి ఇంటి నుంచి పంపించాలి అనుకుంటున్నారంట. అండ్ సెలబ్రేషన్ ఆపాలి అని అనుకున్నారంట. బట్ వాళ్ళు అనుకుంది జరగలేదు అని ఏంజల్స్ చెప్తున్నారు. క్లియర్గా ఏంజల్స్ దాన్ని జరగనివ్వలేదండి. ఓకేనా? ముందుగా ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ. మీ లైఫ్లో ఏదైతే నెగిటివిటీ ఉందో, అంటే ఏదైతే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, ఏదైతే ఆస్తమానం మీకు చేస్తున్న పనులు ఇబ్బంది కలిగించడం కానీ, లేదంటే ముందుకు వెళ్ళకుండా ఆపడానికి కానీ, వ్యక్తులు కావచ్చు, సందర్భాలు కావచ్చు, ఏదైనా సరే, థాట్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఏదైతే మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఆపుతుందో దానిని పక్కన పెట్టేయండి. ఆ పర్సన్ కావచ్చు, అంటే ఒక పర్సన్ని గురించి ఆలోచించడం వల్ల లేదా పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకోవడం వల్ల మీకు మంచి కంటే కూడా చెడు ఎక్కువగా జరుగుతుందంటే అది మీకు పని చేయదు. సో దాన్ని అక్కడ పక్కకు పెట్టేయండి అని చెప్తున్నాడు. ఓకేనా? నథింగ్ ఈజ్ ఎట్ సెట్ ఇన్ స్టోన్. మీరు చేస్తున్న పనికి ఏది కూడా అడ్డుగా లేదండి. మీ పాత్ అనేది చాలా క్లియర్గా ఉంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారో క్లియర్గా ఉన్నారు. సో కీప్ గోయింగ్ అని చెప్తున్నారు. ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మొమెంటమ్. మీరు చేస్తున్న ప్రతి పనిలో ఎనర్జీ అనేది మొమెంటంలో ఉంది. ఓకేనా? ఎనర్జీ అనేది మూవ్ అవుతుంది. మీరు ఇస్తున్న ప్రతి ఇన్పుట్ నేచర్కి కావచ్చు, పెట్స్కి కావచ్చు, అండ్ స్ట్రీట్లో ఉన్న పర్పస్కి కావచ్చు, వాళ్ళకి ఫీడ్ చేస్తున్నా, బర్డ్స్కి ఫీడ్ చేస్తున్నా, చిన్నపిల్లలకి ఏదైనా తినడానికి చేతిలో పెట్టినా, ఏదైనా సరే మొత్తానికి మీరు ఏదైతే నేచర్కి ఇస్తున్నారో అది మీకు 10 times రిటర్న్ వస్తుంది. చేస్తున్న ప్రతి పని కూడా వర్క్ చేస్తున్నారా దాంట్లో రిజల్ట్స్ చూస్తారు. ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు దాని వర్త్ అనేది మనకు వచ్చినప్పుడు, లేదా మనం చేసామనే సాటిస్ఫాక్షన్ మనం ఉన్నప్పుడు దానికి వాల్యూ అడిషన్ కదా. సో ఆ వాల్యూ అనేది మీకు వస్తుంది. మీరు చేస్తున్న కష్టానికి తగ్గ ప్రతిఫలం చూస్తారు. అడిషనల్గా మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేవి ఎక్స్ప్లోర్ అవ్వబోతున్నాయి, కొత్త కొత్త దారులు కనిపించబోతున్నాయి అని చెప్పి ఏం చేసి చెప్తున్నారని. స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఇప్పుడు కూడా బౌండరీస్ పెట్టుకొని ఇలాగే చేద్దాం, ఇదే చేద్దాం, ఇదే ఫస్ట్ చేద్దాం అన్నట్టుగా ఏది పెట్టుకోవద్దు. ఓకేనా? సో దానివల్ల మీరు స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు. ఓకే, ఈ పని చేయాలి, ఈ పని అవ్వలేదు కదా, అయ్యో అది చేద్దాం కదా, ఇది చేద్దాం కదా అని. నో, అలాంటి ఏమీ పెట్టుకోవద్దండి. క్లియర్గా మీ డే షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఫాలో అయిపోయిన తర్వాత మీరు ఏమనుకుంటున్నారో స్టార్ట్ చేసేయండి. ఓకేనా? ఏ చేయాలనిపిస్తే ఆ పని చేసేయండి. ఓవరాల్గా ఈ డే అయ్యేలోగా నేను ఈ పని చేస్తాను, ఈ డే అయ్యేలోగా నేను ఈ వర్క్ కంప్లీట్ చేస్తాను, ఈ విధంగా అనుకోండి. చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. సో మీ మైండ్, మీ సోల్ ఎలా గైడ్ చేస్తే అలా పనిచేస్తూ ఉంటారు కాబట్టి జాలీగా అలా అయిపోతుంది. ఓకేనా? డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. మీ వేలో చాలామంది ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. ఓకేనా? మీరు చేస్తున్న పనిని ఆపాలని, డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని, లేదా చేయలేని దాన్ని చేశారు అని చెప్పి బ్లేమ్ చేయడానికి చూస్తున్నారంట. ఛాన్సే లేదండి. వాళ్ళని ఎవరిని పట్టించుకోవద్దు. మీరు వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వద్దు. వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు మీకు అర్థమైపోతుంది ఎవరు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు అనేది. ఓకేనా? మీ లైఫ్లో న్యూ రొమాంటిక్ సైకిల్ అనేది బిగిన్ అయిపోతుందంట. సో నో నీడ్ టు వరీ, యు ఆర్ ఏ గుడ్ ఇనఫ్. మీరు ఎంతైతే అందంగా ఉండాలి అంత అందంగా ఉన్నారని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. మన యొక్క గైడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతాం ఈ విషయంలో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్కి ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సూపర్. స్కిల్డ్ వర్క్ ఈజ్ రివార్డెడ్ అండి. మీరు ఎంత బాగా అయితే చేస్తున్నారో అంతా కూడా రివార్డ్స్ తీసుకుంటారు, దాని యొక్క ప్రతిఫలాన్ని చూస్తారు. ఓకేనా? ఏదైనా టాపిక్ గురించి మీకు తెలియకపోతే నేర్చుకోండి. ఏదైనా వర్క్ ఎలా చేయాలో తెలియకపోతే నేర్చుకోండి.
అండ్ ఏదైనా సరే కుకింగ్ కావచ్చు, వర్క్ కావచ్చు, అండ్ ఎడిటింగ్ కావచ్చు, ఏదైనా టీచింగ్, ఏదైనా స్కూల్లో ఎక్కడైనా టీచ్ చేస్తున్నా ఏదైనా గురించి చెప్పాలి అనుకున్నా అది తెలియకపోతే నేర్చుకుంటూ దాని మీద వర్క్ ఆన్ చేయండి. గోయింగ్ బ్యాక్ టు స్కూల్, చిన్నపిల్లలు ఎలా నేర్చుకుంటారో స్టార్టింగ్ నుంచి ఆ విధంగా నేర్చుకోండి. మీకు ఏం నేర్చుకోవాలనిపిస్తే అది నేర్చుకోండి అని నేను చెప్తున్నారండి. ఓకేనా? నేర్చుకోవడం ఎప్పుడు కూడా ఆలస్యం కాదు. మళ్ళీ స్కూల్కి వెళ్తున్నట్టు నేర్చుకునేట్టు పుస్తకం పెన్ను తీసుకొని కూర్చొని నేర్చుకోండి. మీకు ఏం నేర్చుకోవాలనిపిస్తే అది నేర్చుకోండి, స్కిల్ని డెవలప్ చేసుకోండి అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఎంజాయింగ్ లైఫ్స్ లిటిల్ లగ్జరియస్, మీ యొక్క లైఫ్ని ఎంజాయ్ చేయండి, లగ్జరీగా ఫీల్ అవ్వండి. లగ్జరీ అంటే ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసే అక్కర్లేదు, బట్ పీస్ఫుల్గా, మనశ్శాంతిగా. ఓకేనా? స్పెండింగ్ క్వైట్ టైం అలోన్. ఓకేనా? మీరు కొంచెం టైం అనేది అలోన్గా అంటే స్పెండ్ చేయండి. దాని ద్వారా మీకు చాలా విషయాల్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే క్లారిటీ వస్తుంది. మీ సోల్ని, మీ బాడీని కూడా హీల్ చేసిన వాళ్ళు అవుతారు. సో మనం వైబ్రేషన్ అనేది రేజ్ అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసుకోగలరు. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది ఖచ్చితంగా క్రియేట్ చేసుకుంటారు, అందులో సక్సెస్ కూడా అవుతారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. అండ్ కలెక్టివ్కి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. 5 of water, things not turning out the way you are hoped. ఓకే, మీరు అయిపోయిన దాని గురించి బాధపడే సిచ్యువేషన్స్ ఏదైనా వస్తే దాని గురించి బాధపడద్దు. నేను దీని గురించి ఇంకా క్లారిఫికేషన్ అడుగుతానండి. మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోప్ చేసినట్టు సిచ్యువేషన్స్ అనేవి నాట్ టర్నింగ్. దీంట్లో ఉన్న ఎనర్జీ ఏంటి ఏంజల్? ఎందుకు టర్న్ అవ్వలేదు? ఎందుకు? సెలబ్రేషన్ అనేది తలకిందులు చేయాలని చెప్పి చాలా వేగంగా కొంతమందికి ఫండింగ్ చేస్తున్నారంట మీ ఫ్యామిలీని తలకిందులు చేయాలని. సో ఏం జరుగుద్ది ఏంజల్? బ్యాలెన్స్ లేకుండా నిజాలు బయటికి రాకుండా ఉండాలని చెప్పి మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారంట. సో ఏం జరుగుద్ది ఏంజల్? ఫ్యూచర్లో ఏం జరుగుద్ది? వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ఏ రకంగా కూడా మీ బ్యాలెన్స్ని, మీకు రావాల్సిన మనీని ఆపలేరు, క్లియర్గా వాళ్ళు తప్పించలేరు. సో థింగ్స్ నాట్ టర్నింగ్ అవుట్ ద వే యు ఆర్ హోపింగ్. అంటే వాళ్ళు ఎలా అయితే హోప్ చేశారో, ఎలా అయితే ఉండాలి అనుకున్నారో అది అలా జరగట్లేదు. వాళ్ళు పాజిటివిటీని చూడలేకపోతున్నారు. ఎవరి ఏంజిల్? డార్క్ ఎనర్జీస్తో వర్క్ చేసేవాళ్ళు, మీ చుట్టూ ఉన్న వాళ్ళు. ఈ వీడియోని కూడా కొంతమంది కలెక్టివ్స్, కార్మిక్స్ చూస్తున్నారండి. వాళ్ళు స్టార్ట్ చేయలేకపోతున్నారు. ఓకేనా? అనుకుంది జరగట్లేదు. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అయిపోయింది. ఒక గ్లాస్లో వాటర్ పెట్టుకుంటే ఆ వాటర్ కింద ఒలిగిపోయినాయి అని ఇంకో గ్లాస్లో వాటర్ తీసుకొని తాగొచ్చు కదా. ఒలిగిపోయిన నీళ్ళని చూసుకొని ఏడుస్తున్నట్టుగా వాళ్ళు అయిపోయిన దాన్ని తలుచుకుంటూ ఏడుస్తున్నారంట. సో అది వాళ్ళ కొత్త ఆపర్చునిటీ అనేది లైఫ్లో తేలేకపోతుంది. ఓకేనా? సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే అయిపోయిన దాని గురించి ఆలోచించకూడదు, దానివల్ల ప్రయోజనం లేదు. పాజిటివ్ రిజల్ట్స్ రావట్లేదు అంటే ఆ పని మనకు వర్కౌట్ అవ్వదు. బిజినెస్ లాభాలలో చాలా సంవత్సరాలుగా నష్టాలలో ఉంది. సో అది మనకు వర్క్ అవ్వట్లేదు. సో దేని గురించి అయినా వెయిట్ చేస్తుంటే జాబ్ అప్లై చేసాం, జాబ్ నుంచి ఇంకా నెలలైనా సరే రెస్పాన్స్ రావట్లేదు, అది మనకి వర్క్ అవ్వదు. ఓకేనా? లీస్ట్ కేసెస్లో 1 or 2%, 1 year తర్వాత 2 years తర్వాత కాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ రేర్లీ అలా ఉండదు. ఓకేనా? థింగ్స్ నాట్ టర్నింగ్ అవుట్ ద, వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో అలా జరగట్లేదు. ఎందుకంటే అలా జరగదు కూడా. అది ఒక మనిషిని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చేస్తున్న ప్రక్రియలు కావచ్చు, పనులు కావచ్చు, నేచర్కి డివైన్కి అగనిస్ట్గా ఉంది కాబట్టి ససి మీద జరగదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ ఇంజస్టిస్ చేయాలని చూస్తున్నారంట వేగంగా. సో అవి చేయలేరు అనమాట. ఓకేనా? త్వరలోనే మీకు మనీ వస్తాయి అండ్ ట్రావెలింగ్ చేస్తారు. ట్రావెలింగ్లో బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారంటే ఇబ్బంది పెట్టి స్టక్ అయ్యేలా చేయాలని చూస్తారంటే అవకాశం లేదండి. క్లియర్గా అవకాశం లేదు. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో నిలబడి తీరుతారు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.